దా రండి. ఇదేంటి సార్ ఇక్కడ ఆపారు? ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందిరా, టేస్ట్ మీరే చూస్తారుగా. రండి 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 దవరా. అవతల గుడి దగ్గర అంత టెన్షన్ పెట్టుకొని రేయ్, నవ్వొస్తే నవ్వాలి, కోపొస్తే కొట్టాలి, ఏడుపు వస్తే ఏడవాలి, ఆకలేస్తే కడుపు నిండా బిర్యానీ తినాలి. దా. ఏమీ అర్థం కాడు. అలాగా వాడి చెయ్యి పట్టుకునే దానికంటే చావడం మంచిదే. వదలవే. ఏందిరెడ్డప్పో, ఆడికంటే నీ కూతురికే తిమ్మిరి ఎక్కువ ఉన్నట్టుందే. నరకండ్రా కొడుకుని. ఏమైందిరా? మీకే చెప్పేది. ఏసేయండి. మేము వాళ్ళని తప్పించింది, మిమ్మల్ని ఇడికి రప్పించింది వాళ్ళని వేసేయడానికి కాదు, మీ చేత వాళ్ళ మీద అక్షింత లేపించడానికి. ఏంది రెడ్డప్ప, ఆ సీనుగాడు ఒక్కడే నీకు మొగుడు అనుకున్నా, నీ కాడున్నోళ్ళు అందరూ నీకు మొగుళ్ళే. నా మనసులో చూడు, విశ్వాసం వాళ్ళ శ్వాసంలోనే ఉంది. రేయ్ ఏసేండ్రా. ఒరేయ్, మీకేమైందిరా? జ్ఞానోదయం అయింది. అంటే మీరు మీరు ఏకమైపోయారా? ఏ మీ ఇద్దరు ఏకం కాలా? ఇద్దరున్న మీరు మాత్రం ఏకం కావాలనా? 100 మంది మేం కొట్టుకు సావాలనా? ఒరేయ్, ఆడి మాటలు నమ్మబాకండి, మీరు నా మనుషులురా. కాదు, లేబర్ వాళ్ళం, జాతక వాళ్ళం. రే, మిమ్మల్ని నా కుటుంబంలో చూసుకున్నాను కదరా. ఆ భుజం కాపాడుకునేదానికే కదరా. కొడకల్లారా, మీకు డబ్బులు ఇచ్చినా, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు తినిపించిన, కుత్తిగల దాకా మందు కూడా పోయించాను కదరా. ఉరిగే పంపించలా, ఉడిగం చేసినాం. మమ్మల్ని కాదంటే ఏమవుద్ది? తలదీసి మొలత్తావా? ఏది ఏ చూద్దాం? నీ అవ్వ గుడ్లు రువ్వు చూస్తున్నాడు. ఈడెవరో నీకు భయపెట్టేటోళ్ళు లేరు. మర్యాదగా చెయ్యి దించు, లేకున్నా లేపి నా చెయ్యి ఉండదు, ఇర్రగా తీస్తాం. వామ్మో వామ్మో, ఇన్ని మాటలు పడ్డ తర్వాత ఇంకా చూస్తా ఉంటాం. ఇది బావా, వెనక్కి తిరిగి పారిపోతాం పదా. చెప్పు తీసి కొడతా. ఎందుకు మంచి మాట చెప్పినందుకు. నోర్మోయ్, వీళ్ళ తాటాకు చప్పుళ్ళకి భయపడి పారిపోతారనుకున్నారా? రేయ్, ఒక్కొక్కడిని ఎగరేసి నరుకుతా. ఏది నరుకు చూద్దాం. మీ మీసాలు మీరే తిప్పుకొని మీ తోటలు మీరే కొట్టుకోవటం కాదురా, దమ్మంటే ఎదుటోడి గుండె మీద గుత్తాలి. రా నరుకో. ఇరికి సన్నాసి, ఇన్నాళ్ళు మీరు నడిచి వస్తుంటే జనం భయపడేది మిమ్మల్ని చూసి కాదురా, మీ పక్కన కత్తులు పట్టి నడిచే మమ్మల్ని చూసి. మీకు వంగి వంగి దండాలు పెట్టేది మీ మొహాలు చూసి కాదురా, మా సత్తావ చూసి. మా నాయనల కన్నా పెళ్ళాం బిడ్డల కన్నా మీరే ఎక్కువ పిచ్చోళ్ళలాగా మీ కాళ్ళ దగ్గర పడి రక్తబలి మేం చేస్తుంటే రాజ్యం మీరెళ్తున్నారా? ఏనాడైనా మేము లేకుండా గడప దాటారా? పట్నం పోతే మేము ఉండాలా, పొలం వెళ్తే మేము ఉండాలా, బజార్కి వెళ్తే మేము ఉండాలా, బర్రెలు దొడ్డికి వెళ్తే మేము ఉండాలా, ఆఖరికి మీ పెళ్ళాలతో సంసారం చేసేటప్పుడు కూడా తలుపు బయట కాపులా ఉండాలి కదరా. భూమి అవ్వ, మీదొక బతుకు, దానికి ఒక పౌరుషం. ఆడి నిన్ను చంపకుండా కాపాడేది మేము, నిన్ను ఆడి చంపకుండా కాపాడేది మేమే. మధ్యలో పోయేది మా ప్రాణాలు. ఇన్నాళ్ళు ఆడి ప్రాణం తీయాలని నువ్వు, నీ శవం చూడాలని వాడు శబదాల మీద శబదాలు చేసుకున్నారు కదరా. ఇప్పుడు చూపెట్టండిరా మీ ప్రతాపం. ఏందట చూస్తారు? సీమలో పుట్టినోడు సజ్జు సన్నాసిలాగా ఉండకూడదు, శత్రువు కనబడితే తెగ నరుక్కోవాలని మీరేగా మాకు చెప్పింది. నరుక్కరే. సీమ పొగరు, సీమ విగరు, సీమ ఉడుకు అనడం కాదు. ఇప్పుడు ఎదురుపడ్డారుగా, కలబడండి. పొద్దు పొడిచేలోపు ఇద్దరులో ఒక్కడే ఉండాలా. రెడ్డెప్పో నాయుడేమో తేలిపోవాలా. బతికినోడికి మేము బతుకంతా ఉడిగం చేస్తాం. పారిపోవాలని చూసారో ఇద్దరిని పాతి పెడతాం. అవును. ఇది మగతనం అంటే, ఇది పౌరుషం అంటే. ఎస్ఐ నాయుడమ్మనే. ఏంది నాయుడమ్మా, రెడ్డెప్పుకున్న పౌరుషం కూడా నీకు లేకుండా పోయిందే. ఆడదాన్ని నాకే రక్తం మసలుతా ఉండాది. మగాడివి నీకు ఉడుకులేదా? ఉంటే కత్తి పట్టు. వల్ల కాదంటే చెప్పు, నీ చేతి గాజులు తొడిగి నేను బరిలోకి దిగుతా. నాయుడమ్మ వనిపించుకున్నావు, రెడ్డెప్పని చంపి ఈరుడు వనిపించుకో. దూకు.
దూకు బరిలోకి. ఎరా సార్, ఎందుకురా పోలీసులు ఎప్పుడు లేట్గా వస్తారని తిడతారు? చూసావుగా, లేట్గా వచ్చి ఎంత మంచి పని చేసాము. అరగంట ముందు వచ్చి ఉంటే ఈ దుష్ట శిక్షణ ఆపాల్సి వచ్చేది. అప్పుడు వీళ్ళు ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికి ఇంకా ఎంతమందిని బలి చూసుకునేవాళ్ళు. అందుకే అరగంట బిర్యానీ బ్రేక్ ఇచ్చా. గుడ్. శాంతి కోసం, ప్రశాంతత కోసం ఈ రోజు ఇక్కడ మహాయజ్ఞం జరిగింది. యజ్ఞంలో పడి మాడి బూడిదైపోయే ఈ సమిధిలే చేసిన యజ్ఞం ఇది. ఊరిని పట్టి పీడించే 2 మానవ మృగాలు ఈ యజ్ఞంలో వాటంతటవే బలైపోయాయి. ఈ యజ్ఞం ఇక్కడితో ఆగిపోకూడదు. ఇన్నాళ్ళు రాబందుల రెక్కల క్రింద బ్రతికిన మీరు ఇక నుండి మీ రెక్కల కష్టం మీద బ్రతకండి. ప్రతీకారం కాదు, ప్రేమను పెంచుకోండి. హింసని కాదు, శ్రమను నమ్ముకోండి. శ్రమదేవో భవ. ఎరా సార్, మనకి ఇంకా ఇక్కడ ఏమైనా పనుందా? ఏం లేదు సార్. మళ్ళీ ఇక్కడ ఎందుకు? వెళ్ళి పడుకుందాందా? ఓకే సార్, రండి. సమిధను కటియా